మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. ఆయన గమనం చిత్తశుద్ధి, ఆయన గమ్యం అభివృద్ధి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి, తెలుగు ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతిని ఉద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పు. చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అండి. నమస్కారం. సీమాంధ్ర రథసారథిగా, తెలుగుదేశం పార్టీ విజయసారథిగా, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా, నేటి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా మీరు ఈ వేదిక మీదకి నడిచొస్తుంటే నేపథ్యంలో వచ్చిన ఆ పాట రాసినందుకు, ఆ పాట నా చేత మీరు రాయించినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. మీకోసం మా బృందం ఒక ఏవి తయారు చేసింది, అది ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను. నా బాట, సంస్కరణలే నా రహదారి, మంచి పరిపాలన నా ధ్యేయం, కష్టపడి పనిచేయడమే నా సందేశం, విజన్ 2020 నాకు మార్గదర్శి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆడపడుచు ఆత్మగౌరవాన్ని గుర్తించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. మీరు ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాకూడదని భావించి ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశారు. ఇప్పుడు ఆడపిల్ల భద్రతే ప్రథమ కర్తవ్యంగా భావించి వాళ్ళ రక్షణకు నడుం బిగించారు. ఒక ఆడపిల్లగా నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఒక సినీ రంగానికి చెందిన వ్యక్తిగా మీ ముందు నా స్వార్థం ప్రదర్శించుకోదలుచుకున్నానండి. ఏంటంటే మా సినీ రంగానికి దర్శకేంద్రుడిగా ఉన్న శ్రీ రాఘవేంద్రరావు గారి సినీ స్వర్ణోత్సవ కార్యక్రమంలో విచ్చేసినందుకు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు విద్యార్థి నాయకుడిగా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎన్నో చిత్రాలు చూసుంటారు. అలాగే 1978లో మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికై ఆ దఫాలోనే సినిమాటోగ్రఫీ మంత్రివర్యులుగా కూడా పనిచేశారు. ఆనాటి నుంచి మీకు ఈ సినీ రంగంతో అనుబంధం ఉంది. సినీ రంగంతో అనుబంధం ఉందంటే రాఘవేంద్రరావు గారి పనితనం గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. వారి గురించి మీ అభిప్రాయం ఏంటో, మీ మనసులో ఉన్న మాటలేంటో తెలుసుకోవాలని మాకు ఆసక్తిగా ఉందండి. ఓకే మా గుడ్. రాఘవేంద్రరావు గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. అయితే సినిమా చరిత్రలో చూస్తే అతి కొద్ది మంది డైరెక్టర్లు మాత్రం చాలా కాలంగా రాణిస్తారు. అలాంటి వారిలో రాఘవేంద్రరావు గారు ఒకరు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. ఈరోజు 50 సంవత్సరాలు, ఇది చిన్న విషయం కాదు. ఎవరన్నా ఉంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డైరెక్టర్గా ఉంటారు. 50 సంవత్సరాలు
అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్గా వారు కొనసాగారు. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ రాని అవకాశాలు వారికి వచ్చాయి. ఒక పక్క జానపద సినిమాలు కానీ, అదే మరి సాంఘిక సినిమాలు కానీ, భక్తి రసమైన సినిమాలు కానీ, ఏది చూసినా వారికి వారే పోటీ తప్ప ఇంకొకరు పోటీ పడే పరిస్థితులు లేరు. అదే మరి ఇప్పుడు 107 సినిమాలు డైరెక్ట్ చేశారు. అన్నీ కూడా 90% రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేస్తున్నారంటే అన్ని హిట్ సినిమాలు తప్ప ఇంకోటి కాదు. అలాంటి సినిమాలన్నీ కూడా నిర్మాణం చేశారు. ఎన్టీ రామారావు గారితో మన నాయకుడితో 12 సినిమాలు తీశారు. 12 సినిమాలు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దానికే కాంపిటీషన్ వచ్చింది. ఒకసారి తలుచుకుంటే ఆణిముత్యాలు మళ్ళా తీలేరు. రాబోయే చరిత్రలో కూడా మళ్ళా ఎన్టీ రామారావు గారు లాంటి ఒక యాక్టర్ పుట్టడు, రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్ మళ్ళీ డైరెక్ట్ చేసే అవకాశం దొరకదు. ఒక అడవి రాముడు కానీ, ఒక జస్టిస్ చౌదరి కానీ, కొండవీటి సింహం కానీ, ఇలాంటి పిక్చర్స్ మనం చూస్తే చాలా గొప్ప పిక్చర్స్ వచ్చాయి. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి అపోజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ మేజర్ చంద్రకాంత్ తీశారు. అది తీసినప్పుడు నాకు బాగా జ్ఞాపకం. ఆయన శ్రీనాథుడు, లేకపోతే ఇంకా కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తాడు, అశోక, ఇలాంటి సినిమాలు యాక్ట్ చేస్తామంటే నేను ఒక రోజు అన్నాను, ఒక మంచి క్యారెక్టర్ ఉండే సినిమా, సమాజాన్ని మళ్ళా చైతన్యపరిచే సినిమా ఒకటి వస్తే బాగుంటుందంటే అప్పుడు మేజర్ చంద్రకాంత్ పిక్చర్ చేశారు. ఆ పిక్చర్ తీసిన తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది నాకు బాగా గుర్తుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోస్ని చాలామందిని, డైరెక్టర్స్ చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. మహేష్ బాబు గారు కానీ, లేకపోతే వెంకటేష్ గారు కానీ, అల్లు అర్జున్ కానీ, ఇలాంటి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. హిందీ సినిమాలో శ్రీదేవిని కూడా ఇంట్రడ్యూస్ చేసిన ఘనత వారికే దక్కుతుంది. అదే మరి డైరెక్టర్లు కూడా వివిఎస్ చౌదరి కానీ, లేకపోతే కోదండరామరెడ్డి గారు కానీ, ఇలాంటి కొంతమంది డైరెక్టర్లు కూడా వారి వల్లనే వచ్చారు. అంటే 50 సంవత్సరాలు అరువు పెరిగినటువంటి మేము ఎట్లయితే రాజకీయాల్లో పోరాడుతున్నామో సినిమా ఇండస్ట్రీలో ఆ విధంగా పోరాడారు. మంచి మంచి హిట్స్ అని ఇప్పించారు. ఇంకో పక్క చూస్తే భక్తి అంటే రాఘవేంద్రరావు గారు తీసిన సినిమాల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఒక పక్క చాలా సినిమాలు అన్నమయ్య తీశారు, వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు, రామదాస్ చేశారు, భద్రాచలం శ్రీరాముడికి అంకితం చేశారు, శ్రీ మంజునాథ్ తీశారు, శివుడికి అంకితం చేసే పరిస్థితికి వచ్చారు. షిర్ది సాయిబాబా తీశారు, షిర్ది సాయిబాబా తీసి సాయిబాబా యొక్క భాష్యం చెప్పే పరిస్థితికి వచ్చారు. కొంతమందికి ఇలాంటి అవకాశాలు వస్తాయి చరిత్రలో. అవకాశాలు వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా ప్రజల మన్నలు పొందే విధంగా ఒక మాన్యుమెంట్ కింద తీసిన ఘనత రాఘవేంద్రరావు గారికి దక్కుతుంది. మనస్ఫూర్తిగా అభినందనలు, వారికి కృతజ్ఞతలు కూడా. సినిమా రంగానికి చాలామంది కృషి చేశారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు కృషి చేస్తే ఇలాంటి డైరెక్టర్లు వచ్చి వాళ్ళని అందంగా చూపించడమే కాకుండా ఒక ఆణిముత్యాలు లాంటి పిక్చర్లు చూపించిన ఘనత వీరిది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అది రాఘవేంద్రరావు గారి చరిత్ర. రాఘవేంద్రరావు గారు భవిష్యత్తులో కూడా డైరెక్టర్స్కి ఒక మార్గదర్శకం అవుతారు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మేజర్ చంద్రకాంత్ మీ ఇన్స్పిరేషన్ సార్. మీరు ఆ రోజు పిలిచి చెప్పారు. మీ ఇన్స్పిరేషన్ వచ్చిన తర్వాత చాలా ఆవేశం వచ్చింది అన్నగారి మీద. మీకున్న కమిట్మెంట్, నాకున్న నా బ్లడ్లోనే అన్నగారి బ్లడ్ ఉంది. అలా ఫీల్ అవుతా ఉంటాను. అదృష్టం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన వరం అండి. అంటే మీరు ఏ పని చేసినా ఒక పద్ధతి, ఒక డిటర్మినేషన్, ఒక అంకిత భావంతో చేస్తారు. అందుకే ఆ రోజు చెప్పంగానే అలాంటి మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమా, అలాంటి స్క్రిప్ట్ దొరకడం కూడా అదృష్టం. 50 సంవత్సరాలుగా వారి కృషి ఎంత శ్లాఘనీయమైందో ఇక్కడ మీ జ్ఞాపక శక్తిని చూస్తుంటే మేము ఆశ్చర్యచకితులం అయ్యామండి. రాష్ట్రంలో సగటున ఎన్ని మరణాలు జరుగుతున్నాయి, ఎన్ని జననాలు జరుగుతున్నాయి, మన వనరులు ఎంత, మన మేధో వనరులు ఎంత, మనలో అధికారులు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి గణాంకాలని ఫింగర్ టిప్స్ లో చెప్పగలిగే మీరు ఒక దర్శకుడి జీవితం గురించి గణాంకాలతో సహా ఇలా చెప్పారంటే మీలాంటి నాయకుడు నిజంగా ఈ ప్రజలకు అవసరం అని సందర్భంగా భావిస్తున్నారు. మీకు కూడా బోల్డ్ అన్ని అవకాశాలు వస్తాయి ఇవన్నీ బాగా రాయడానికి. ఇప్పటికే బ్రహ్మాండంగా మంచి పాటలు రాశారు. మీ ఆశీస్సు. చాలా సంతోషం. మొన్న ఎన్నికల్లో కూడా మీ పాటలన్నీ సూపర్ హిట్ అయినాయి. చాలా సంతోషం. ధన్యవాదాలండి. రాఘవేంద్రరావు గారు, మీరు అటు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు హీరోగా ఎన్నో చిత్రాలు తీశారు. ఇక్కడ విశ్వవిఖ్యాత ప్రగతి సార్వభౌమ చంద్రబాబు నాయుడు గారిని ప్రచార చిత్రాల్లో వారికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ ఇద్దరి దగ్గర పనిచేస్తున్నప్పుడు
ఒక్కొక్కరి దగ్గర పనిచేస్తున్నప్పుడు మీ అనుభవాలు ఏంటో మాకు క్రోడీకరించి చెప్పగలరా? పూజ్యులు స్వర్గీయ ఎన్టీ రామారావుతో పనిచేయటం ఇందాక చెప్పానే, అది ఎవరికి దక్కని అవకాశంగా భావిస్తాను. అందులో 12 చిత్రాలు. అడవిరాముడి చిత్రం లేకపోతే నేను వాళ్ళు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఆ కృతజ్ఞత ఇప్పటికీ ఉంది. అదే ఆఖరి చిత్రం చేసే అవకాశం కూడా రావటం ఆయన సార్ ద్వారా వచ్చింది. దాంతో మళ్ళీ ఆయన సీఎం అవటం, జన్మ జన్మలకి ఆయనకు రుణపడి ఉంటాను. రామారావు నాకు అన్నగారు అయితే సార్ అల్లుడు గారు అవుతారు, కానీ వృత్తిగా ఆయన నాకు బాసు. ఎలాగంటే నా జీవితం సాఫీగా దర్శకుడిగా సాగిపోతుంది. అక్కడి నుంచి ఒక మలుపు స్టార్ట్ అయింది. ఆ మలుపు ఏంటంటే సార్ దగ్గర నుంచి వచ్చిన పిలుపు అనమాట. త్వరలో సడన్గా రాఘవేంద్రరావుని పిలిపించండి, వాళ్ళ సెక్రటరీని కవర్ చేశారు. వెళ్ళాను. వెళితే అనుకోకుండా మీరు కొన్ని యాడ్స్ చేయాలి అన్నారు. అంటే సరేనండి చేస్తాను అన్నాను. దేని మీద? ఒక్కొక్క యాడ్ మీద ఆయన నాకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషను, ఆయన విజన్ను నేను అసలు ఆల్రెడీ తీసేసినట్టు చూస్తున్నాను అనమాట. ఆయన చెబుతా ఉంటే ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని సబ్జెక్ట్ అయిందే. విజన్ చూసి ఇది చేయకపోతే మనం వేస్ట్ అని చెప్పేసి వెంటనే దాన్ని కూరుకున్నాను. 15 days 1 monthలో మొత్తం మా టీంతో అన్నీ రెడీ చేసేసి మొత్తం టీం అందరికీ ప్రసాద్ ల్యాబ్లో వేసి చూపించాం. చూపించిన తర్వాత వాళ్ళకు కూడా నచ్చి అనుకోకుండా అడగకుండా ఇచ్చిన వరం అంటారు అది. ఇలాంటిది ప్రభుత్వానికి అవసరం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పథకాలు ఒక వారధిలాగా ఉండే మీడియా ఉండాలని చెప్పేసి ఎప్పుడూ లేని పోస్ట్ ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అని చెప్పి క్రియేట్ చేసి క్యాబినెట్ ర్యాంక్లో ఇచ్చారు. క్యాబినెట్ అంటే నాకు రాజకీయాలు ఎక్కువ తెలియదు, క్యాబినెట్ ర్యాంక్ అంటే మీనింగ్ కూడా తెలియదు. అంటే సార్ నేను బయట నుంచి అయినా చేసిస్తానండి, అలా కాదు దానికి ఆథరైజేషన్ ఉండాలి అని టెక్నికల్గా చెప్పి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత అండి. ఇందులో మెయిన్గా ఏంటంటే మామూలుగా ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ నా కెరీర్ వెళుతున్న టైంలో ఇదొక్కటే కాదు నీ బాధ్యత, సామాజిక బాధ్యత కూడా ఉంది మీలో అని గుర్తు చేయటం నేను తీస్తున్నప్పుడు కానీ అప్పుడు ఫీలింగ్ రాలేదండి. మనకు ప్రజలు తెచ్చినప్పుడు మనం ప్రజలకు ఇచ్చే అవకాశం మీరు కలిగించారు. ఆ సామాజిక బాధ్యత నాకు కల్పించినందుకు ఎప్పుడు మన మనసులో మీరు గుర్తుండిపోతారండి. ఆయనలో ఉన్న సృజనాత్మకతకి కార్యరూపం దాల్చడం అంటే ఏంటో ఆయన సినిమాల ద్వారా తెలిసిందండి. ఆయనలో ఉన్న సామాజిక స్పృహ కార్యరూపం దాల్చితే ఏమవుద్ది అనేది మీరు నిరూపించారు. ఆయనలో ఆ సామాజిక స్పృహ ఉందని మీకు ఎలా అనిపించింది? ఆయన్ని ఎందుకు ఆ పదవికి ఎంపిక చేసుకోవడం జరిగింది? రాఘవేంద్రరావు గారు ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా, అది కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా చెప్పగలిగే శక్తి ఉంది. సినిమా కూడా మనం ఒకసారి చూస్తే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇది. నా ఉద్దేశ ప్రకారం ప్రజలకు ఆరోగ్యాన్ని కలుగజేసిన సినిమాలు లేకపోతే ఇంకా హాస్పిటల్స్ పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆ 3 గంటలు ఎవరైతే బాగా కష్టపడి టెన్షన్తో సినిమాకి పోతే ఫుల్గా రిలాక్స్ అయితే ఆనందంగా నవ్వుకోవడం, ఆనందంగా ఎంజాయ్ చేయడం చేస్తే ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, కష్టాలు మర్చిపోతారు. దానివల్ల కూడా ఇంకొంచెం వినోదం అనేది చాలా అవసరం కూడా. అయితే ఆ వినోదంలో వాళ్ళు ఏ విధంగా చేశారో నేను వారిని కోరింది ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రభుత్వ కార్యక్రమాల్ని చెప్పాలి. చెప్పితే ఏమవుతుంటే చైతన్యంతో జయప్రదం కావడానికి దోహదం చేస్తాయి. అవేర్నెస్ కావాలి, చైతన్యం కావాలని చెప్పినప్పుడు చాలా బాగా చేశారు. ఆ పదవికి అనేది ఇచ్చారు. ఫస్ట్ టైం వారినే వేసాం. వేసిన తర్వాత వారి చేసినటువంటి యాడ్స్ కానీ ఇంకా నేను వారిని అదే మరి బాపు గారిని వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి ఇంకొక స్టెప్ ముందుకు పోయి పాఠ్యాంశాలన్నీ కూడా చాలా చక్కగా చిత్రీకరించి విజువల్ ద్వారా చూపించాలి కూడా మేము వర్కౌట్ చేసాం. దానికి ఇంకొక పెద్ద కార్యక్రమం, ప్రతి ఒక్క స్కూల్లో టీవీలు పెట్టి ఇప్పుడైతే ఏ విధంగా సెటిలైట్లో సినిమాలు పోతూ ఉంటాయో ఏది కావాలంటే చేస్తామో, ఏ స్కూల్కి ఏ సిలబస్ కావాలన్నా ఆ రోజు ఏ సబ్జెక్ట్ కావాలని ఇవ్వాలని అప్పట్లోనే ఆలోచించాం. దానివల్ల ప్రజలకైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు కానీ ఎవరికైనా 100 సార్లు చెప్పేదానికంటే ఒకసారి ఏసి చూపించి విజువల్ చూపించి కానీ ప్రజెంటేషన్ చేస్తే జ్ఞాపక శక్తి కానీ అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. అందుకని ఆ కార్యక్రమం చేశాం. అది మధ్యలో ఆగిపోయింది. ఇది ప్రపంచం మొత్తం వస్తూ ఉంది. ఇది కానీ ప్రాపర్గా ఉపయోగిస్తే ఇంకా నాలెడ్జ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఎంపిక చేశాం. యాక్చువల్గా శ్రీరామ్, ఆ క్లాస్ రూమ్ పాఠాలంటే రోజుకి 2 సినిమాలు తీసినట్లు లెక్క. అన్ని సబ్జెక్టులు 3 months టైం ఇచ్చారు, మీరు చెయ్యాలి అన్నారు. అంతే మొత్తం యుద్ధ ప్రాతిపదికన చేసాం అనమాట. అది డెఫినెట్గా మళ్ళా 10-12 ఏళ్ళు అయిపోయింది, మర్చిపోయాను. ఇప్పుడు వారిని చూసిన తర్వాత మీరు సబ్జెక్ట్ రేజ్ చేసిన తర్వాత ఆ రోజు ఏ ఉద్దేశంతో
ఎలాంటి సిలబస్ తయారు చేశాం, ఎందుకు తయారు చేశాం అని ఇప్పుడు జ్ఞాపకం వస్తాను. మొత్తం ఎడ్యుకేషన్ కూడా ఆడియో విజువల్ కింద తీసుకొని ఎప్పటికప్పుడు పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో, అదే మరి ఒక్కసారి ఏది చూపిస్తే వాళ్ళ యొక్క రిటెన్షన్ అంటే ఇంకా కెపాసిటీ పెంచే విధంగా ఆలోచించాను అనమాట, అర్థమయ్యే విధంగా ఆలోచించాను. అది కంటిన్యూ చేద్దాం సార్. చేయాలి. మధ్యలో ఆగిపోయిందన్న నిరాశవాదం మాకు లేదండి, ఇప్పటి నుంచి కొనసాగుతుందన్న ఆశావాదంతోనే ఉన్నాం మేము. సార్, మీరు వినోదం గురించి అన్నారు, వినోదం ఉంటే ఆరోగ్యం వస్తుంది అని. వినోదం అంటే మాకు గుర్తొచ్చేది రాఘవేంద్రరావు గారు, ఎన్టీఆర్ గారి చిత్రాలు. మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారు, ఎన్టీఆర్ గారి కలయికలో వచ్చిన సినిమాలు ఏం చూసారు, అందులో మీకు ఏం నచ్చింది? అంటే నేను ఫస్ట్ టైం వారు చెప్పినట్టు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా అయ్యాను. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు, తర్వాత నా మ్యారేజ్ కావడం, ఎన్టీఆర్ మా మామగారు కావడం, ఇవన్నీ వచ్చాయి. ఎన్టీఆర్ సినిమాలు చాలా చూశాను, రాఘవేంద్ర గారి సినిమాలు అడవి రాముడు, ఇలాంటి సినిమాలు, జస్టిస్ చౌదరి, ఇవన్నీ నేను చూశాను. ఏ సినిమాకి ఆ సినిమా ఒక మాన్యుమెంట్. ఒక సినిమాలో ఒక సందేశం ఉంటే ఇంకొక సినిమాలో ఇంకొక సందేశం ఉంటుంది. అందుకే ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు మీటింగ్ కూడా చెప్తా ఉంటాను, మీరు ఒక మరో కొండవీటి సింహం కావాలి, ఒక జస్టిస్ చౌదరి కావాలి, ఒక మేజర్ చంద్రకాంత్ కావాలి. అందులో ఉండే దేశభక్తి కానీ, సామాజిక బాధ్యత కానీ, న్యాయాని కోసం పోరాడడం కానీ, అది చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అందుకే అలాంటి స్ఫూర్తి రావాలి. ఆ ఇన్స్పిరేషన్ కోసమే ఎక్కడిక్కడ మాట్లాడు. రాఘవేంద్రరావు గారి సినిమాలో వినోదంతో పాటు దేశభక్తి విలువలు కూడా ఉన్నాయని గుర్తించిన మీరు, అదే వ్యక్తిత్వం ఉంది కాబట్టి వారితో అలాంటి కథతో ఏదైనా సినిమా నిర్మించాలని గతంలో ఎప్పుడైనా అనుకున్నారా? సినిమాలు తీసే పని నా పని కాదు. ఎవ్రీడే మేము సినిమాలే చేస్తుంటాం, ఎవ్రీడే స్క్రిప్ట్లు రాస్తూనే ఉంటాం. అవన్నీ ఎవ్రీడే ఎప్పటికప్పుడు మళ్ళీ ఒక ఎలక్షన్లో, అసెంబ్లీలో, బయట పోరాటాలు చేస్తూ ఉంటాం. కాబట్టి సినిమాలు తీసే బాధ్యత వారిది. అయితే వారి యొక్క టెక్నిక్స్ కూడా మళ్ళీ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం ఉపయోగించుకోవడం అవసరం. ఒకప్పుడు మీలాంటి పాటలు కూడా ఉండేటివి కాదు. శ్రీరామ్ లాంటి వాళ్ళు పాటలు రాసేవాళ్ళు కాదు. ఇటీవల కాలంలో పాటలు కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు రైతుల మీద, మహిళల మీద అన్ని రాపించారండి. మనం అన్ని చాలా రాయించాం. దానివల్ల ఏమవుతుంటే ఈజీగా వెళుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణకు జన్మభూమి పెడితే, జన్మభూమికి ఒక సాంగ్ రాయాలంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం పెట్టి అందరూ చాలా సార్లు వచ్చి నాకు నచ్చకపోతే ఫైనల్గా రాస్తే ఆ సాంగ్ని అడాప్ట్ చేశాం. ఇప్పుడు ట్రెండ్స్ మారాయి, దానికి కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ లేటెస్ట్ వస్తున్నాయి. మొన్నటి వరకు పాటలు, సినిమాలు, యాడ్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా క్యాచ్ అయిపోయింది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఎవరి పాటికి వాళ్ళు క్రియేటర్స్ అయిపోయారు, ఎవరి పాటికి వాళ్ళు డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఇంత మునుపు కొంతమంది రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ ఉంటే ఇంటికి ఒక డైరెక్టర్ తయారవుతున్నాడు, ఇంటికొకరు పిక్చర్స్ కూడా షూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంతమంది తయారైనా వారి శిష్యగణం నుంచే వస్తున్నారండి. ఇన్స్పిరేషన్ వారి దగ్గర నుంచే ఉంటుంది. అలాంటి వారిని ఒక స్ఫూర్తి తీసుకొని క్రియేటివిటీ అనేది కొంతమందికి వస్తుంది. అందుకనే వారు ఏ సినిమాలు తీసినా, దేవుడి సినిమాలు తీసినట్టే చేశారు. శృంగారం కూడా సినిమాల్లో బ్రహ్మాండంగా చూపించారు. అవి కూడా వారికి వారే సాటి, అవి కూడా చేశారు. మీలాంటి నాయకుడితో కూడా ఆ మాట అనిపించగలిగారంటే అది ఆయన గొప్పతనం అండి. మిమ్మల్ని ప్రశ్నలతో ఎక్కువసేపు విసిగించాం కాబట్టి ఒక్క ఏవి చూద్దామండి. ఇప్పుడు మీరు చూసినవి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారితో రాఘవేంద్రరావు గారు ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆ జ్ఞాపకాలు. నందమూరి తారక రామారావు గారు హీరోగా రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నటించి విజయ శిఖరాలను అందుకుని ఆ తర్వాత ప్రజాశీస్సులతో ప్రజాక్షేమం కోసం ముఖ్యమంత్రిగా మన ముందు నిలబడ్డారు ఆ రోజు. ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. నందమూరి తారక రామారావు గారు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో హీరోగా నటించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ప్రచార చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంగా మీతో ఒక
ఒక కొంటె ప్రశ్న పంచుకోదలుచుకున్నానండి. నందమూరి తారక రామారావు గారు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో హీరోగా నటనలో జీవించారు. మీరు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో హీరోగా నటించారా, ముఖ్యమంత్రిగా జీవించారు? నేను ముఖ్యమంత్రిగా జీవించడం కాదు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాను. ఆ బాధ్యతలను వారు చూపించారు. ఆయనది సపరేట్ ఛాంబర్ శ్రీరామ్. ఇప్పుడు మన సాంగ్స్ అప్పుడు కూడా చూసావు కదా, లోపల ఎలక్ట్రిసిటీ గురించి, ప్రాజెక్ట్స్, వాటర్ స్కేర్సిటీ గురించి పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. మనం వెయిట్ చేస్తున్నామని వచ్చి ఇమీడియట్గా ఆ ఛాంబర్ క్లోజ్ చేసేస్తారు ఆయన. అనంత్ శ్రీరామ్ మళ్ళీ చదువు, ఆ లైన్ చదువు, చెప్పింది మాత్రం గుర్తించావు కదా. అవునండి. ఒకసారి ఒక కరెక్షన్ చెప్పారండి. కాపాడుకుందాం కదలి రండమ్మా, మన తెలుగు నేలని కాపాడుకుందాం కలసి రండమ్మా అని రాస్తే ఆయన ఆ లైన్ వంక తీక్షణంగా చూస్తూ, ఇక్కడ తెలుగు నేలకి అంటే మంచిదా, తెలుగు జాతికి అంటే మంచిదా? జాతి అంటే మొత్తం అన్ని రకాల కోణాలు స్పృశించినట్టు అవుతుంది కదా, నేల అంటే కేవలం ఆ బౌద్ధికమైన అంశమే కదా అన్నారు. అలా లాజిక్తో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి కరెక్షన్ చెప్తూ ఉండేవారు. అందులోనే ఎక్కడికి వెళ్తే ఆ ఛాంబర్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఆయన విజన్ అంత, ఈ టైం ఇంత లేట్గా వచ్చినా కూడా ఎంత ఫ్రెష్గా, ఎంత ఇదిగా ఉన్నారు. అయితే ఆయన అడిగినట్టే మిమ్మల్ని ఒక కొంటి ప్రశ్న అడగదలుచుకున్నానండి. మరి ఎక్కువ కొంటిది అడగొద్దు. మీరు ఎంతో మంది కొంటె హీరోలకి, ఫ్యామిలీ హీరోలకి, రొమాంటిక్ హీరోలకి, యాంగ్రీ యంగ్ మెన్కి, మ్యాచో మెన్లకి, ఇలా ఎన్నో కోవలకు చెందిన హీరోలకి దర్శకత్వం వహించారు కదండి. మీ ఉద్దేశంలో అలాంటి ఏ హీరోల కోవకి చంద్రబాబు నాయుడు గారు వస్తారు? ఆయన హీరోలకు హీరో. ఎందుకంటే రీజన్ ఉంది. ఆయన పొగట్టాలని చెప్పట్లేదు, నేను 20 ఏళ్ళ ఆయన జర్నీలో గమనించింది చెప్తున్నాను. ఒక సినిమా హీరోకి ముందు ఒక కథ చెప్పాలి ఓకే అవ్వాలంటే. ఈయనకి అవసరం కథ ఆల్రెడీ ఆయన దగ్గర ఉంటుంది. ఆ తర్వాత డైలాగ్స్ రాయాలి, ఈయనకి అవసరం లేదు, డైలాగ్స్ ఆయన దగ్గర ఉంటుంది. ఈ తర్వాత పెద్ద పెద్ద సెట్టింగ్స్ చేయాలి, ఆయన సెట్టింగ్స్, ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన సెట్టింగ్స్. ఆ తర్వాత సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు కావాలి. ఉదాహరణకి రాజమౌళిని అందరూ అంటూ ఉంటారు, ఒక్కో పిక్చర్కి ఒక్కొక్క ఆయుధం చేపిస్తాడు అంటూ ఉంటారు. ఈయనకి ఏ ఆయుధం అవసరం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద మాటల తోటాలు పేరుస్తూ ఉంటే ఆటోమేటిక్గా యాక్షన్ హీరో. అది కాకుండా ఎంత పెద్ద హీరో ఉన్నా ఈ రోజుల్లో కామెడీ అనేది మస్ట్ అయిపోయింది. అందులో బ్రహ్మానందం లేకుండా ఉండట్లేదు సార్. ఈయనకి కామెడీ కూడా అవసరం లేదు, ఎందుకంటే స్పీచుల్లో పిట్టకథలు అవి చెబుతూ, ఇందాక కూడా చిన్న జోక్ వేశారే, అలా జనాన్ని కామెడీగా కూడా ఆయనే నవ్విచ్చేస్తారు. ఇకపోతే ఒక హీరో ఒక యాక్రోబాట్ చేస్తే తప్పట్లు కొడతారు. అంటే ఎక్కడో బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతున్న రైలు మీద దూకితే వెంటనే తప్పట్లు కొడతారు. ఈ ఏమి ఎక్కడా దూకవసరం లేదైనా. తమ్ముళ్ళు అని ఇటంటే తప్పట్లు, పెళ్ళళ్ళు అని ఇటంటే తప్పట్లు. అలా ఈయన యూనివర్సల్ హీరో అంటాను. రాఘవేంద్రరావు గారి మాటలో చెప్పాలంటే మీరు హీరోలకు హీరో అంటే నాయకులకి నాయకుడు, యూనివర్సల్ హీరో అంటే విశ్వనాయకుడు. కాబట్టి మీరు కథానాయకుడు కాకుండా ప్రజానాయకుడిగా మా గుండెల్లో నిలిచిపోగలిగారు. ఆయన ఉద్దేశమే కాదు, మా ఉద్దేశం కూడా అదే. స్వర్ణాంధ్ర నిర్మాతగా మీ భుజస్కంధాల మీద గురుతరమైన బాధ్యత ఉంది. మీ నేతృత్వంలో, మీ నాయకత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతాయని అందరి అభిప్రాయం. అన్ని రంగాల గురించి నాకు అవగాహన లేదు కాబట్టి కొంచెం ఉత్సాహంతో మునుపు చెప్పినట్టుగా నా స్వార్థాన్ని మళ్ళీ ప్రదర్శించదలుచుకున్నాను. సినీ రంగానికి చెందిన వ్యక్తిగా అడుగుతున్నాను, మా సినీ రంగానికి, కళారంగానికి ప్రజానాయకుడిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజన జరిగింది, 2 రాష్ట్రాలు అయింది. తెలుగు జాతి ఒకటే, ఎక్కడున్నా తెలుగు జాతి ఉంది. అయితే ఈరోజు సినిమా రంగం ఏదైతే ఉందో, తెలుగు జాతిని కాపాడే శక్తి సినిమా రంగానికి ఉంది. మీ వినోదం ద్వారా, మీరిచ్చే సందేశాల ద్వారా మళ్ళీ తెలుగు జాతిని కాపాడవలసిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన సంఘటనలు మనం చూస్తే తెలుగు జాతిలో కొద్దిగా విభేదాలు కానీ, విద్వేషాలు కానీ వచ్చి విడిపోయే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం కూడా మేము అదే ఆలోచిస్తున్నాం. 2 ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. మళ్ళా తెలుగు వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలి. రాష్ట్రాలు 2గా భౌగోళికంగా విభజించబడిన జాతి మాత్రం ఒకటే, మనసు ఒకటే, అన్నదమ్ములం. ఈ అన్నదమ్ముల అనుబంధాన్ని మళ్ళా పెంచాలి. ఇద్దరిలో మళ్ళా ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి సినిమా ఎక్కువ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. మాలాంటి నాయకులు కొంతమంది ప్లే చేసిన సినిమా అనేది ఇంకా ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే చాలా ఫలితాలు వస్తాయి. రెండోది, ఒక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సినిమా రంగానికి ఏమేమి అవకాశాలు ఇవ్వాలనో, ఏ విధంగా ఆ పరిశ్రమను ఆదుకోవాలనో అన్ని విధాలు ఆదుకుంటాం. కొంతమందికి ఇంటి జాగాలు లేకపోతే అలాంటివి కానీ, లేకుంటే మంచి ప్లేసెస్ రాబోయే రోజుల్లో షూటింగ్ చేయడానికి ఏమైనా ఉంటే అవి కానీ, ప్రోత్సాహాలు కానీ, ఇవన్నీ ఏమి ఇవ్వాలో అవన్నీ ఇస్తాం. అదే మరికి ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కూడా సినిమా రంగాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకొని ముందుకు పోదాం. ఈరోజు ఒక చారిత్రక అవసరం. ఈరోజు రాష్ట్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంది, కొన్ని సమస్యల సుడిగుండంలో ఉంది. ఒక పక్క తెలంగాణలో సమస్యలు కొన్ని ఉన్నాయి. విద్యుత్ శక్తి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది. సీమాంధ్ర పునాదుల నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పునాదులు కూడా వేసుకోవాలి, రాజధాని కట్టాలి, దానికి నిధులు కావాలి, జీతాలు ఇవ్వాలి, మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి, ఇప్పుడు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టాలి. ఇలాంటి అనేక సమస్యల సుడిగుండంలో ఉంది. అయితే అదృష్టవశాత్తు అక్కడ తెలుగుదేశం పార్టీ నేను అధికారం రావడం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ రావడం, అందరం కలిసి మళ్ళీ అక్కడ ఒక భరోసా ఇచ్చాం. మళ్ళీ అభివృద్ధి చేసి మీ కష్టాలు తీరుస్తామని ఆ బాధ్యత కూడా ఉంది. ఇలాంటి గురుతరమైన బాధ్యత ఉన్నప్పుడు సినిమా రంగం కూడా వారి వంతు కర్తవ్యాన్ని బాధ్యత నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. వారి సహకారం కూడా కోరుతున్నాను. తప్పకుండా సార్. అదండి దర్శకేంద్రుడి అభిప్రాయాలు, ప్రగతి చంద్రుడి అభిమతాలు విన్నారు. ఎంతో ఆనందించారని ఆశిస్తున్నాను. చివరిగా ఒక్క కార్యక్రమమే మిగిలి ఉంది. అదేంటంటే మా సినీ వినీలాకాశాన్ని ఏలుతున్న దర్శకేంద్రుడు ఈ రాజకీయ అంబరాన్న వెలుగొందే ప్రగతి చంద్రుడికి సమర్పించే ఒక నూలుపోగు. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారని ఆశిస్తున్నాను. జయం 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 చంద్రబాబు నాయుడికి జయం 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 తెలుగు జాతి అంతటికి జయం జయం. ఆయన పిక్చర్స్ లో ఆల్ హీరోయిన్స్ ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, ఫుల్ మేకప్ వేసుకుంటారు అండ్ దే విల్ బి లైక్ ఏంజల్స్ లాగా వస్తారు. You are also very beautiful. నేను ఎక్కడ ఐఎమ్ లైక్ Ask for compliments. ఏదో రిఫ్లెక్టర్ పట్టుకొని లైట్ పెట్టుకొని ఐ వాస్ కెమెరా అసిస్టెంట్. నన్ను తీసుకెళ్లి ఒక కమర్షియల్ ఫిల్మ్ లో పెడితే ఎలాగా, ఏదో సంథింగ్ వెంట్ రాంగ్ సమ్వేర్ నేను యాక్ట్ చేశాను. సెట్కి వచ్చినప్పుడు నా మొహం ఎవరు చూసేవారు కాదు. ఇదే శ్రీదేవి ఫేస్ ఆర్ యువర్ ఫేస్. సెట్కి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకునేవారు కాదు. ఐ హ్యాడ్ వన్స్ ఆర్ ట్వైస్ ఐ హ్యాడ్ టు కొంచెం అలగాల్సి వచ్చింది. జనరల్లీ హీరోయిన్స్ చేస్తారు, నేను చేశాను. ఐ యూస్ టు సల్క్ a little bit. Look at me for a change. ఫస్ట్ డే షూటింగ్ రాగానే నేను పడిపోయి, నాగార్జున నా మీద పడిపోయి, ఒక పిల్లర్ మా మీద పడిపోయి అలాగే ఉన్నాం. అదే ఫస్ట్ ఆల్మోస్ట్ హాఫ్ డే అలాగే ఉన్నాం. ఇది నేను చేయనంటే ఏం చేస్తారంది. మర్చిపోయారు. సచ్ ఆఫ్ నాటీ మ్యాన్. హి సెడ్ అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి, నీకు అసలు లేదు, మొత్తం గాలి నీకు. సో ఇక్కడ షూట్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోయింది, నువ్వు మాట్లాడు డైలాగ్ చెప్పాలి. మీరు వాడని పండే ఉన్నా ఉందా? మనస్పండు మనస్పండు పనస్పండు కూడా వేసుంటారు. ఎవరు తల మీద వేసుంటారు, పొట్టు మీద కాకపోతే తల మీద వేసుంటారు. ఫైట్ లో యాక్చువల్లీ చిరంజీవి హెసిటేటెడ్ లిటిల్ బిట్. నేను చేస్తాను కానీ హీరో కదా, చేయాలి, వేరే దారి లేదు. సో హి సెడ్ ఓకే నేను కూడా చేస్తాను. ఈ హీరోయిన్ లో ఎవరు హాట్, ఎవరు నాట్? ఎవరు హాట్, ఎవరు నాట్ అనేది చెప్పను, హాట్ అనేది చెప్తాను. తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, శృతి హాసన్, నా సిస్టర్ కూడా ఉంది, కొంచెం జాగ్రత్త.